మరి మకర రాశి వారికి గడిచినటువంటి ఒక 6, 8 నెలల నుండి సుమారుగా 6-8 మంత్స్ నుంచి పరాభావం చెందుతూ ఉన్నారు. మరి ఈ పరాభావ నామ సంవత్సరంలో మీరు విజృంభించబోతున్నారు అనే విషయం తెలుసుకోండి. మరి గడిచిన సందర్భాలలో ఎలాంటి పరాభావాలు చెందారు అనే విషయాలు ఒక్కసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వీరు ఈ డోరుగుడై మాటలు బయటికి వినబడద్దు. కంటిన్యూ. ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో ఈ మకర రాశి వారికి సొంత ఇంటి వారి నుండే కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపించడం కానీ, విపరీతమైనటువంటి ఒక ఈగో ఫీలింగ్ పెరగడం కావచ్చును. అదేవిధంగా గడిచిన సందర్భాలలో చూసుకున్నట్టయితే గత 8-9 నెలల నుండి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిపించాలి అని అనుకుంటే అసలే ముందుకు వెళ్ళకపోవడం కానీ, అదేవిధంగా ఒక గృహానికి సంబంధించినటువంటిది ముగ్గుపోసి ఉన్నాం, అరే మనీ అందటం లేదు, లేదా లోన్ రావడం లేదు, లేదా లోన్ తక్కువగా వచ్చింది, లేదా అసలు ముందుకు వెళ్ళటం లేదు, ఆ మేస్త్రి ఏమైనా మనకు ఆ బిల్డర్ ఏమైనా కొంత లేట్ చేస్తున్నాడా అని అనుకునేటువంటి భావనలు కానీ, కొంత విపరీతమైనటువంటి అప్పులు చేయాల్సి రావడం కానీ, కొంత మనకు సంబంధం లేకుండానే కొన్ని గొడవలు జరగడం కానీ, ఈ గొడవలలో మీకు మీరు కొన్ని ఊహించుకొని గొడవలు పడ్డ దాఖలాలు కొన్ని అయితే, మీరు కావాల్సుకొని సృష్టించుకున్నటువంటి గొడవలు మరికొన్ని ఉన్నవి. మరొకటి ఏమిటి? ఆరోగ్య సమస్య. అది శారీరకంగా ఒక తలకు సంబంధించింది కానీ, స్టమక్కు సంబంధించింది కానీ, యాక్చువల్లీ మకర రాశి వారికి ఎక్కువగా పంటికి సంబంధించిన ఇబ్బందులు అధికంగా ఉంటుంది. సో ఈ మకర రాశి వారికి సంబంధించి కొంత మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ కిందికి సంబంధించింది ఆపరేషన్స్ కానీ, ఇది ఆల్రెడీ 2018, 19, 20, 21, 22 నుంచే వ్యవస్థ బాగా లేదు. సో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మకర రాశి వారికి కొంత గురుబలం పూర్తిగా తగ్గింది. మరి రాబోయే రోజులలో గురుబలం అత్యంత అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. ఇంకా సహాయం చేయబోతే అది కాస్త మనకు అది శత్రువుగా అయిపోయిన దాఖలాలు, మంచి చేయబోతే చెడు ఏర్పడేటువంటి సందర్భాలు, అసలు 1, 2 అని కాదు, చాలా మైనస్ వాతావరణం అయితే ఉన్నది. గడిచిన సందర్భాలు ఎన్నెన్నో బాధలు, మన అనుకునేటువంటి వారికే మనకు శత్రువులుగా మారడం కానీ, కొంత వాస్తవానికి మకర రాశి అంటేనే ధర్మంగా ఉంటారు, ఎవరితో ఎక్కువగా వాదించరు, వారి పని వారే చేసుకొని పోతారు. వీరితో ఫ్రెండ్షిప్ అన్నా మనకు సముద్రంలో ప్రయాణము సింహంపై సవారిలాగా.